రైతులందరికీ నమస్కారం అండి. మన కోళ్ళలో మేత బాగా ఇస్తున్నా, బరువు పెరగటం లేదా, కోళ్ళు సడెన్‌గా సన్నగా అవుతున్నాయా, తినడం తగ్గించాయా? అయితే ఇది సాధారణ సమస్య అయితే కాదు. ఇది ఎక్కువగా ఎలుకల పాములు మరియు బద్దె పురుగుల వల్ల వచ్చే పెద్ద సమస్య. ఈ వీడియోలో వచ్చేసరికి నేను మీకు అసలు కారణాలేమిటో, లక్షణాలెలా ఉంటాయి, 100% పనిచేసే హోమియో మెడిసిన్ మరియు డోసేజ్ ఎలా ఇవ్వాలి, ఫుల్ ట్రీట్మెంట్ ప్లాన్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి చెప్పుకుందాం. ఎలుకల పాములు మరియు బద్దె పురుగులు అంటే ఏమిటి? రైతులారా, కోడ్లో 2 రకాల పురుగులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఏమిటంటే రౌండ్ వార్మ్స్ ఎలుకల పాములు మరియు టేప్ వార్మ్స్ బద్దె పురుగులు. ఇవి కోళ్ల పొట్టలో పెరిగి తినే ఆహారాన్ని శరీరానికి పోనివ్వకుండా, అంటే కోడి తిన్న పోషకాలు శరీరానికి అందవు. అందుకే కోడి సన్నగా అవుతుంది మరియు కోడి బలహీనంగా కూడా ఉంటుంది. గుడ్లు కూడా తక్కువగా ఉత్పత్తి అవుతాయి. మీ కోళ్ళల్లో ఎలాంటి లక్షణాలు ఉంటాయో చూద్దాం. బరువు పెరగకపోవడం, ఫీడ్ తక్కువగా తినడం, తెల్లటి మలం లేదా పురుగులు కనిపించడం, రెక్కలు గుబురుగా ఉండడం, నీరసం మరియు డల్‌గా ఉండడం, గుడ్లు ఉత్పత్తి కూడా తగ్గిపోవడం. చాలా మంది రైతులు ఈ సింపుల్ ఫార్మింగ్ సిగ్నల్స్‌ని మిస్ అవుతూ ఉంటారు. పురుగులు రావడానికి గల కారణాలొచ్చేసరికి ఈ పాములు ఎందుకు వస్తాయంటే, మురికి నీరు త్రాగడం, వైట్ లిట్రన్ బయట నేలల్లో తినడం, పాత ఫీడు మరియు డీవార్మింగ్ చేయకపోవడం, ఎక్కువగా గుంపుల్లో పెంచడం. ప్రత్యేకంగా ఫార్మింగ్‌లో ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటాది. ఓపెన్ ఫార్మింగ్‌లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటది. ఈ బెస్ట్ హోమియో ట్రీట్మెంట్ ప్రాసెస్ వచ్చేసరికి, ఇప్పుడు మన సొల్యూషన్ వచ్చేసరికి ఉపయోగించే మందులు వచ్చేసరికి చైనా మదర్ టించర్, ఫిలిక్స్ మాస్ మదర్ టించర్. ఈ 2 హోమియో మందులు పొట్టలో ఉన్న పురుగులు లేదా పాములు సహజంగా బయటికి పంపిస్తాయి. ఎలా ఇవ్వాలంటే డోసేజ్ పూర్తి వివరాలు చూద్దాం. డోసేజ్ చాలా ఇంపార్టెంటు. చాలా జాగ్రత్తగా వినండి. చాలా జాగ్రత్తగా ఇవ్వండి. 1 లీటర్ త్రాగునీటిలో చైనా మదర్ టించర్ 2-3 చుక్కలు ఇవ్వాలి. ఫిలిక్స్ మాస్ మదర్ టించర్ 5 చుక్కలు ఇవ్వాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత ఉదయం ఖాళీ కడుపుతో ఇవ్వాలి. ఈ కోర్స్ వచ్చేసరికి కోడుల్లో ఎలా ఇవ్వాలంటే 3 రోజులు కంటిన్యూగా ఇవ్వాలి. తీవ్ర సమస్య అయితే 7 రోజులు ఇవ్వచ్చు. ఎంత త్వరగా రిజల్ట్ వస్తుందంటే, సాధారణంగా 2-3 రోజుల్లో ఆకలి బాగా పెరుగుతుంది. 5 రోజుల్లో యాక్టివ్‌గా అవుతాయి. 10 రోజుల్లో బరువు కూడా పెరగడం జరుగుతుంది. ఈ కోళ్ళలో మలం ద్వారా పురుగులు బయటికి రావచ్చు. ముఖ్యమైన జాగ్రత్తలు వచ్చేసరికి ఏమిటంటే, శుభ్రమైన నీరు ఇవ్వండి. లిట్రన్ డ్రైగా ఉండేలా చూడండి. నెలకి ఒకసారి డీవార్మింగ్ తప్పనిసరిగా చెయ్యాలి. మరియు పాత ఫీడ్ ఇవ్వొద్దు. ఎక్కువగా డోసేజ్ చేయకండి. రైతులారా, కోళ్ళలో బరువు పెరగకపోవడం, నీరసంగా ఉండడం, తినకపోవడం ఉంటే పురుగులు లేదా పాములు సమస్య ఉండే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ సింపుల్ హోమియోపతి ట్రీట్మెంట్ ట్రై చేస్తే మీ కోళ్ళలో మళ్ళీ యాక్టివ్‌గా అవుతాయి మరియు బరువు కూడా బాగా పెరుగుతాయి. ఇలాంటి పౌల్ట్రీ సీక్రెట్ టిప్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ మమతా యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియో ప్రతి రైతుకి షేర్ చేయండి. థాంక్స్ అండి. జై హింద్.